ఇది 3 భాగాలు చేసినారు, 4 భాగాలు చేసినారు ఇల్లుని. ఏమన్నా 1 2 3 4 భాగాలు చేస్తే ఇది దక్షిణం వీధి గల స్థలం ఇది. అయితే మీరు ఏం చేసినారు, అన్ని తూర్పు ఆగ్నేయ నడకలు నడుస్తున్నారు. పొద్దుకు నడిచేప్పుడు ఇవి అన్ని ఆగ్నేయ నడకలు. ఇట్లా ఆగ్నేయ నడకలే ఇవి. ఇప్పుడు దక్షిణం వాస్తు అంటే దక్షిణం పదారే ఉండాల. ఇప్పుడు దక్షిణం అంటే దక్షిణం పదారు ఇక్కడనే ఉండాలన్న డోరు. ఇలా అందరి అంటే కాదమ్మా, మీ ఒక్కరివే. అయితే ఇట్లుంటే ఏం జరుగుతుందో చదువునైనా. ఇక గృహమును 3 వాటాలుగా పంచుకుని గృహమును 3 వాటాలుగా పంచుకున్న అందుక వాటాదారునకు వంశక్షయము కలుగుట జరుగును. అంటే గృహమును 3 వాటాలుగా పంచుకోతే అందుక వాటాదారునకు వంశక్షయం కలుగుట జరుగును. అనగా అందుక వాట యజమాని గాని యజమానురాలు గాని శీఘ్రముగా చనిపోవడం జరుగును. అంటే ఇప్పుడు అందుక వాటా యజమాని కానీ యజమానురాలు కానీ శీఘ్రముగా చనిపోను. క్రమక్రమంగా దరిద్రులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలా సుఖం అనేది లేదు. ఇవన్నీ తూర్పాగ్ని నడకైతే ఇట్లా మీరు నేను నీకు ఒక్కనికే ఇక్కడికి వెళ్ళి డోర్ పెట్టుకొని చెప్పినది, దక్షిణానికి డోర్ పెట్టుకొని నీకు ఒక్కనికే చెప్పినది నేను. ఇది ఏంటంటే ఇప్పుడు ఇట్లుంటే ఇప్పుడు తూర్పాగ్ని నడకలంటే పిచ్చి వంటి ఉండేది. పెళ్లి నడపల ఇంటికి రావడం, కొట్లాడడం, తగాదాలు, స్టేషన్లు, పంచాయతీలు అన్నీ జరుగుతాయి. అన్న సుఖం లేని ఇల్లు అన్న ఇది. నేను ఇంతకుముందు చెప్పినది అయితే ఇప్పుడు చెప్పినది ఇది అమ్మా. లేదు అక్కడ వాకిలు పెట్టుకొని తిరలాడేదే. ఇప్పుడు తిప్పినా ఇక్కడ ఉత్తరం అద్దయింది అన్న ఇల్లు. ఇప్పుడు ఇది ఉత్తరం అద్దయింది తెలుతా. ఉత్తరం అద్దైతే ఈ ఇళ్ళల్లో ఇక్కడ వాయువంలోకి వచ్చేది. ఇప్పుడు ఈ మూలకి ఇది వాయువం అవుతుంది. ఇది ఈ వాయువంలోకి వచ్చే ఇల్లు. వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరగల. ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఇది అది బాబు దీంట్లో 58 పేజీది. నేను 58 పేజీది దాంతో అవసరం లే. 58 పేజీది. 58లో 25 చదువు. వాయవ్య దోషాల వలన ఆ ఇంటి ఆడసంతతి బాధపడతా గాని లేదా వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడతా గాని ఇది జరగాల. వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరగాల. ఏం చేస్తావు, కొంచెం మేలైతే వాకిలు చెప్పుకుంటే ముందరే కిందిదే తిప్పాల్సింది. అది అట్లనే ఉంటుంది. మిద్దె పైకి ఎక్కడానికి ఉంటుంది, పైకి ఎక్కి రావద్దును. ఇంటి ముందర ఉండేది పైకి ఇట్లా ఎక్కువ వస్తావు కదనా, నీకు ఎక్కడానికి రస్తా కావాలి కదా. కింది దాంతో ఒకదానే తిప్పనేది ఉండాలి కదా అయ్యా ఇంటికాడ. మళ్ళీ వాళ్ళ ఇల్లు చూసి ఇంక అట్నే పోదాంపా. ఇది తీసుకోది. ఎందుకంటే ఉత్తరం అద్దయింది, ఉత్తరం అద్దయి దక్షిణం కాలింది. ఇక ఇది ఖాళీ అయితే ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, ఎప్పుడు ఏనాడు సుఖంగా ఉండేది లేదు. ఇక ఇటు నుంచి చదువు, ఇక ఇటు నుంచి దక్షిణ ఇలా ఇక్కడ మీ అమ్మలకి వెళ్ళరా, ఇక్కడ కూర్చో చదువు. దక్షిణ ఆగ్నేయం గాని దక్షిణ నైరుతి గాని పేరుగా సమంగా ఉండాలి. దక్షిణ నైరుతిలో నడక ఉండటం గాని ఉత్తర భాగం కన్నా దక్షిణ భాగం ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం గాని ఉత్తర భాగం కన్నా పల్లంగా ఉండటం. ఉత్తర భాగం కన్నా పల్లంగా ఉంది అంటే ఇది ఉత్తరం, ఇది దీనికన్నా పల్లంగా ఉంది, తగ్గుంది. చదువు. దక్షిణాన వరండా ఉండటం గాని జరగకూడదు. ఈ విధంగా ఉన్న ఆ ఇంటి స్త్రీ సుఖించక దీర్ఘకాలిక రోగాలు కలిగి అనారోగ్యవంతురాలు అవడం, భర్త అనారోగ్య కారణంగా భర్త అనారోగ్య కారణంగా కానీ స్త్రీ సుఖించక మానసిక బాధ అనుభవిస్తుంది. దక్షిణ భాగ దోషం వలన ఆ ఇంటి ఆర్థికంగా చితికిపోయి ఆస్తులు పోలిగుదురు. ఆ ఇల్లు అమ్ముకోవటం, ఇల్లు వదిలి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోయినారా, బాడీకి ఇచ్చి వేరు పోయినారంటే అమ్మకానికి వచ్చిన
రాని రాకమని ఏం లే కదమ్మా. బాడేకి ఇచ్చేసిన కట్టినప్పటి నుండి బాడేకి ఇచ్చేసిన ఉన్నప్పటి నుండి ఇంకా ఆడనే ఉన్నారు. అన్నా ఎన్ని చెప్పినా ఈ అంటుడి మిద్దెలకు వాస్తువులు చెప్పి లాభంలే. ఇవి 4 మిద్దెలు 1 2 3 4 మిద్దెలు జత చేసినారు. 4 మిద్దెలు చేస్తే నీ తూర్పాకి నేను నడక. తూర్పాకి నేను నడకైతే పెళ్ళి ఆడపిల్ల ఇంటికి వస్తుంది ఒకసారి వల్ల తప్పిందంటే ఇంకా చదువు ఇక పేజ్ తిప్పు. ఆ పిల్ల మొండిది కాబట్టి అట్టే ఎగుతుంది కానీ ఇక ఇటు నుంచి చదువు లోను కావడం. ఇటు నుంచి ఆడపిల్లలు ఇటు నుంచి చదువు. ఆడపిల్లలు భర్తలు చనిపోయి లేదా వదిలివేసి పుట్టింటికి చేరడం జరుగుతుంది. కొన్ని ఇళ్లలో అల్లుళ్ళు ఆధిపత్యం జరగటం కూడా గమనించగలం. అగ్ని ప్రమాదాలు జరగటం, నిప్పు అంటుకొని మరణించడం కూడా ఈ ఆగ్నేయ దోషాల వలన జరుగుతాయి. కోర్టు కేసులు ఉండటం, ఆస్తులు కోర్టులలో ఇరుక్కొని ఉండటం, జైలు శిక్షలు అనుభవించడానికి కారణం ఈ ఆగ్నేయ దోషాలే. ఆగ్నేయ దోషాల కారణంగా ఆ ఇంటి స్త్రీలు శిపించక మానసిక బాధ అనుభవిస్తారు. దీంట్లో కొంచెం ఏమన్నా జరుగుతుందమ్మా? జరుగుతుంది సార్ మా పిల్లకే. ఏమ్మా లాస్ట్ మా చెల్లెలు ఉంది, ఇది కొన్నాకనే ఇచ్చి చేసినాం ఆ పిల్లలకి. అది జరుగుతుంది. అదొకటి కొట్లాట పంపించాలంటే అదొకటి పండగ అడిగినా కొట్లాట. ఫోన్ చేయరు, ఏం చేయరు. ఇప్పుడు 9 నెలలు పడింది, డెలివరీ అక్కడనే అంటే 3 ఇవి వాయువాలకు ఇట్లా వస్తే ఇట్లా ఉండకూడదు. వాయువంలో నిండా వాయువంలో ఖాళీ, ఉత్తరంలో ఖాళీ ఉంటేనే ఇల్లు నిండా వాయువంలోకి వచ్చా. ఈ పేజీ 2 పేజీలు తిప్పినారు. పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ నుంచి పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. వాయువు అధిపతి, వాయుదేవుడు స్థిరత్వము లేని చంచల స్వభావము. కొంచెం నమస్తే అక్క.